నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఆబ్వియస్లీ అందరికీ టెన్షన్ ఉంటుంది. ఒక ఇయర్ అంతా మంచిగా చదువుకుంటూ వచ్చి లాస్ట్ ఎగ్జామ్స్ అనేసరికి ఎంత పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయినా కూడా ఆ టెన్షన్ అనేది ఉంటది కదా! సో, అసలు ఎగ్జామ్స్ అప్పుడు టైమ్ టేబుల్ ఎలా మెయింటైన్ చేయాలి? దీనికి నేను కొన్నాళ్ళు ఇప్పుడు డిగ్రీలో ఉండంగా ఐఏఎస్‌కి వెళ్దాం సివిల్స్‌కి అనుకునేదాన్ని కొన్ని రోజులు. హ్మ్. బాగా ఇది. అప్పుడు నేను అనుకున్నప్పుడు ఒక ప్లాన్ టైమ్ టేబుల్ రాసుకున్నా. నాకది ఎప్పుడు గుర్తొస్తుంది. అంటే దాని అవసరం రాలేదు. నేను మళ్ళీ ఐసీడబ్ల్యూఏ సైడ్ రావడము, ప్రొఫెషనల్ కోర్సులు దీంట్లో జాయిన్ అయిపోవడం చాలా బిజీగా ఉండడం. దీన్ని మళ్ళీ తగినట్టుగా నేను నా టైమ్ టేబుల్ మార్చుకున్నా. హ్మ్. అప్పుడు సివిల్స్‌కి నేను టైమ్ టేబుల్ వేసుకున్నప్పుడు చాలా ఇవన్నీ మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కాంపిటీషన్ మాస్టర్, కాంపిటీషన్. రివ్యూ ఇలాంటివన్నీ బుక్స్ చదువుతూ ఉండడము. అకాడమిక్స్‌లో మనం ఏం చూజ్ చేసుకోదలుచుకున్నామో దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోవడం ఇలా ఉంటుంది. హ్మ్. అప్పుడు 2 మాటలు నాకు బాగా ఇంపార్టెంట్‌గా గుర్తుంటాయి. నేను ఫాలో అయింది. వైడ్ ఎక్స్‌టెన్సివ్ స్టడీ, సెలెక్టివ్ ఇంటెన్సివ్ స్టడీ అని. ఆ ఓకే. 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు గూడా. అంటే ముందు నుంచి చదివేటప్పుడు మనం ఇయర్ అంతా ఉన్నప్పుడు మన ముందర టైమ్ టేబుల్ అంటే మనం ఎలా అనుకుంటామంటే సపోజ్ 10థ్ స్టాండర్డ్‌లో ఉన్నాం. హ్మ్. మొత్తం ఇయర్ అంతా ఎక్స్‌టెన్సివ్ స్టడీ. మొత్తం ఒక్కొక్క ఓకే. చాప్టరు ఒక్కొక్కటి అంతా చదువుకుంటూ వస్తాం. హ్మ్. లాస్ట్ 1 మంత్ ఏం చేస్తాం? ఇంటెన్సివ్ స్టడీ. అప్పుడేం చేస్తాము? ఆ మొత్తం ఉన్న దాంట్లోంచి ఏది ఇంపార్టెంట్, ఎక్కడ నేను ఎక్కడి వీక్ నుంచి? ఉన్నానో, ఏది ఇంకా కొంచెం నాకు ఎక్కువ దిగాలి, ఫండమెంటల్స్‌లో నాకు కరెక్ట్‌గా ఉందా? ఓన్లీ అప్లికేషన్‌లో ప్రాబ్లమ్ వస్తుందా? స్పీడ్ పెంచాలా? ఇంకా కొంచెం దాని మీద కమాండ్ రావాలా? దానికి తగినట్టుగా నేను ఈ 1 మంత్ రివిజన్‌ని పెట్టుకుంటా. హ్మ్. కాబట్టి ఇంత లాస్ట్ మినిట్‌లో మనం ప్రాబ్లమ్ అయ్యే బదులుగా వైస్ పీపుల్ కొంచెం సక్సెస్‌ఫుల్ వాళ్ళు ఏం చేస్తారంటే టైమ్ టేబుల్ ముందు నుంచి పెట్టుకుంటారు సరిగ్గా. డే 1 నుంచే డే 1 పెట్టుకుంటారు. ప్రతి ఇయర్ నువ్వు ముందొచ్చే ముందు ఎలా అయితే కొత్త బుక్స్ అవన్నీ కొనుక్కొని రెడీ అవుతావు స్కూల్‌కెళ్ళడానికి అని చెప్పేసి, ప్లానింగ్ కూడా ఇయర్ మొత్తానికి సరిపోయిన ప్లానింగ్ వేసుకోవాలి. ఈ ఓకే. 1 ఇయర్‌ది లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటే, మొత్తం ఆ క్లాస్ ఇయర్ యాక్స్. అంతా, దాంట్లో మళ్ళీ క్వార్టర్‌కి వేసుకునేది షార్ట్ టర్మ్ ప్లాన్స్. ఓకే. మీడియం అనుకో. మళ్ళీ మంత్లీ, వీక్లీ ఇలా కట్ షార్ట్ చేసుకునేవన్నీ మళ్ళీ షార్ట్ టర్మ్ కిందకొస్తాయి. హ్మ్. అంటే నువ్వు బ్రేక్ చేసుకుంటూ ఉండాలి. పెద్దది 1 ఇయర్ ప్లాన్ నువ్వు పెట్టుకున్నప్పుడు 1 ఇయర్‌ది ఎవ్రీడే నువ్వు ఆలోచించుకున్నా నువ్వు చేయలేవు. అవును. సో, 1 ఇయర్‌లో నాకు ఒక్కొక్క దీంట్లో 30 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్‌లో 35 లెసన్స్ ఉన్నాయి. ఈ 35 లెసన్స్‌కి నాకు 1 ఇయర్ పడుతుంది. దాన్ని మాస్టర్ చేయడానికి ఇంకెంత కావాలి? అంటే నేను రోజులో 6 సబ్జెక్ట్స్ చదవాలి. లేకపోతే కష్టం నాకు. కష్టం. హ్మ్. మొత్తం అన్నీ కలిపి చదువుకోవాలి నేను. నాకిష్టం కదా! నా దగ్గర మొన్నెప్పుడో కౌన్సెలింగ్ కూడా ఒకళ్ళొచ్చినప్పుడు ఇదే ప్రాబ్లమ్ వచ్చింది. ఇష్టమైన సబ్జెక్టుని కొంతమంది పిల్లలేంటంటే అదే చదువుతూ ఉంటారు. ఓకే. పేరెంట్స్‌కి తెలుసు. వాళ్ళు ఇవన్నీ హ్మ్. దాటిపోయి వచ్చారు కాబట్టి. అవును. ఈ మూడే చదువుతుంటే మిగిలిన హ్మ్. మూడిటి సంగతేమిటి? అవును. పాస్ అవ్వాలిగా! మరలా నెగ్లెక్ట్ చేస్తే ఎట్లాగా? పర్సెంటేజ్ తక్కువైపోతుంది కదా! హ్మ్. అని ప్రాబ్లమ్. అందుకని మనం వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు టైమ్ టేబుల్ యేసుకునే దీంట్లో ఏం చేయాలంటే, ఇన్ని అవర్స్ ప్రతి సబ్జెక్ట్‌కి అన్నట్టుగా టైమ్ టేబుల్ యేసుకోవాలి. ఓకే. ఇయర్ మొత్తంలో. హ్మ్. సపోజ్ నాకు 35 లెసన్స్‌కి నాకు ఎంత టైం పడుతుంది? ఈ ఫస్ట్ క్వార్టర్‌లో ఎన్ని లెసన్స్ తీసుకుంటున్నారు? దానికి నేను ఎవ్రీడే 6 చదవాలంటే ఎంత టైం పెట్టాలి? ఓకే. అందులో నాకు కష్టమైనవి ఉంటాయి. హ్మ్. అవును. సపోజ్ నేను ఐయామ్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్ అండ్ సైన్స్. బట్ ఇన్ లాంగ్వేజెస్ ఐయామ్ వెరీ పూర్ హ్మ్. అనుకున్నాం అనుకో. ఇట్ టేక్స్ లాంగ్వేజెస్‌కి లాట్స్ నాకు ఆఫ్ మళ్ళీ టైమ్. కరెక్ట్. హ్మ్. సో, ఇప్పుడు నాకు మ్యాథ్స్ గబగబా నేను ఎక్సర్‌సైజెస్ ఆ రోజుకి ఇచ్చినవన్నీ హోంవర్క్ గాని, ఇది గాని ఆ లెసన్ దగ్గర ఉన్నవన్నీ చేసుకొని, ఇంగ్లీష్ మీద ఐ హావ్ టు వర్క్ మోర్. అంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయడం, కమ్యూనికేట్ చేయగలగడం, టెస్ట్‌లు అవన్నీ రాయడం, కొత్త వర్డ్స్ నేర్చుకోవడం, హ్మ్. దానికి సంబంధించినవి. దాని మీనింగ్స్ ఏంటి అవన్నీ ఎవ్రీడే కనీసం 5 ఆర్ 10 కొత్త వర్డ్స్ నేర్చుకోవడం. దానికి ఎక్స్‌ట్రా ఓకే. ఇంకొక పావుగంటో, అరగంటో. ఇది ఎప్పుడు పెట్టాలి? మరి స్కూల్ నుంచి వచ్చి నేను హోంవర్క్స్ చేసుకొని మళ్ళీ ఆడుకుని, కొంసేపు రిలాక్స్ అయ్యి రాత్రి చదువుకుని అన్నం తిని పడుకునేసరికి టైం పడుతుంది కదా! అవును. సో, కొత్తవి ఏం నేర్చుకోవాలన్నా కూడా నా బెస్ట్ టైం ఏంటి? ప్రతి వాళ్ళు అది ఐడెంటిఫై చేసుకోవాలి. చాలామంది హ్మ్. పేరెంట్స్ కూడా రొటీన్‌గా ఏమంటారంటే పొద్దున్న లేచి చదువుకో లేకపోతే రాత్రి ఇది అయ్యే వరకు నిద్రపోకు అట్లా నిద్రపోదు. చెప్తారు. ఇద్దరికీ ఒకటే పని చేయదు. హ్మ్. కొంతమంది పొద్దున్నే లేచి చదవగలిగిన చదువుతూ మనస్థితి ఉన్నవాళ్ళు. అవును. వాళ్ళకి మామూలుగా చదివే గంటది పొద్దున పావుగంట చదివితే చాలు. అవును. అలా ఉన్న వాళ్ళకి పొద్దున ఎక్కువ ఫ్రెష్‌గా చదివేవి, ఫస్ట్ టైమ్ చదివేవి, బాగా ఇంపార్టెంటివి చదివేవి పొద్దున పెట్టాలి. హ్మ్. మామూలుగా రాత్రి ఎక్కువ సేపు మేలుకొని చదవగలిగిన టాపర్స్‌ని కూడా నేను బోలెడుమందిని చూసాను. వాళ్ళు పొద్దున లేవరు. వాళ్ళు హ్మ్. నెమ్మదిగా 8కో లేస్తారు. కానీ రాత్రి 1 అయినా, 2 అయినా పడుకోకుండా రెహమాన్ ఫినిష్ టైపు. చేస్తారు. ఓకే. ఏఆర్ రెహమాన్ గారు రాత్రే పనిచేస్తారని విన్నాను నేను. అలా ఒక్కొక్కళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తారనమాట. వాళ్ళ బెస్ట్ టైమ్ ఏంటో, హ్మ్. ఆ టైంలో గనక ఈ కొత్తవి, కష్టమైనవి వాళ్ళు నేర్చుకోగలిగితే. సో, ఒక్కొక్క సబ్జెక్ట్‌కి నేను ఎవ్రీడే అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్. హ్మ్. సో, 6 సబ్జెక్ట్స్ కంటే 3 గంటలు. 3 గంటలు కంటిన్యూస్ పెట్టగలనా? పెట్టలేను. కదా! హ్మ్. సో, పొద్దున ఒక గంట,
మధ్యలో కొంచెం మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. రేపు ఇంకేదో టెస్ట్ ఉంటుంది. నేను లాస్ట్ వీక్ చదివింది 1 వీక్ అయింది కాబట్టి కొంచెం మళ్ళీ రివైజ్ చేయడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ కావాలి. కాబట్టి ఇంకొక 1 అవర్ నాకు ఇలాంటి వీటికి స్లిప్ టెస్ట్లు, ఇంటర్నల్స్, అసైన్మెంట్స్ ఇలాంటి వీటివి ఏమైనా ఉంటే దానికి ఏం చేసుకోవాలి అని పోస్ట్పోన్ చేయకుండా ఉండగలగడం. ప్రోక్రాస్టినేట్ చేయడం అనేది అస్సలు పనికిరాదు టైం టేబుల్ వేసుకునేటప్పుడు. అంటే మనం వేసుకున్నాం కాబట్టి మనమే సిన్సియర్గా దాన్ని ఫాలో అవ్వగలగడం. తర్వాత ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ఎలా చేయాలి, అలాగే రిలాక్స్ అయ్యే టైము, ఫ్రీ టైం కూడా ఎవ్రీడే కంపల్సరీ పెట్టుకోవాలి. అంటే ఇట్ మే బీ డైనింగ్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ప్లే. నువ్వు బయట మీ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళాలన్నా, కొంచెం రిక్రియేషన్ కోసం నువ్వు మ్యూజిక్ వినడమో, నువ్వు హాబీని ఏమైనా డెవలప్ చేసుకోవడం, వెళ్ళి ఏదైనా కొత్తవి నేర్చుకోవడం, ఇదైనా చేయొచ్చు. ఒక ప్లే, ఒక స్పోర్ట్ నేర్చుకోవచ్చు, ఒక ఆర్ట్ నేర్చుకోవచ్చు. ఈవినింగ్ ఏదైనా 1 గంట అట్లా. మనం అనుకుంటాం ఆ గంట అటు వెళ్ళినందువల్ల టైం వేస్ట్ అవుతుందేమో అని, కానీ కాదు. సైన్స్ ఈ మధ్య రిసర్చ్ కూడా ఏం చెప్తుందంటే మ్యూజిక్ అది నేర్చుకున్న వాళ్ళకి మ్యాథమెటికల్ అండ్ సైన్స్ క్రియేటివ్ ఎబిలిటీ బాగా పెరుగుతుందని ప్రూవ్ చేశారు. అలా ప్రతి దానికి కూడా ఒక్కొక్కటి ఉంటుంది. సో వీళ్ళు నేర్చుకున్న 1 అవర్ ఆఫ్ మ్యూజిక్ ఆ టైం దేనికైతే ఇచ్చారో యాడెడ్ ఎక్స్ట్రా ఎనర్జీతో, ఎక్స్ట్రా క్రియేటివిటీతో వాళ్ళు దే విల్ కమ్ బ్యాక్ టు దేర్ స్టడీస్ అనమాట. సో అది కూడా ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ వాళ్ళకి టైం దేనికి ఇవ్వాలి, ప్లానింగ్ షెడ్యూలింగ్లో, తర్వాత వాళ్ళ వీక్ టైం, ఆఫ్ టైం ఏదైనా ఉంటే కనుక దాన్ని మళ్ళీ ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి. తర్వాత 2 థింగ్స్ ఎట్లా ఒకసారి చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఫాదర్ దింపుతున్నారు అనుకుందాం కార్లో, ఇలా ఎగ్జామ్స్ ముందర అట్లా అని. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఏదైతే ఉందో వాళ్ళకి రివిజన్ టైం. అప్పుడు నువ్వే చదువుకో అని అలా కాకుండా తను ఆల్రెడీ చదివిన దీన్ని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడ్లో, ఇద్దరు డిస్కషన్ మోడ్లో పెట్టుకుని, నాన్న కొంచెం ఏమన్నా ఇది ఎలా అయితే బాగుంటుంది తన ఎక్స్పీరియన్స్లో, ఓకే ఇది ఈజీ నాన్న, ఇలా ట్రై చేసి చూడు ఒకసారి, నీకు ఈజీగా అనిపిస్తుందేమో అని చెప్పి వాళ్ళకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి బెటర్గా చేసేటట్టు హెల్ప్ చేయడము. ఇలాంటివి పేరెంట్స్గా మనం కూడా చదువుకుని, అది వరకు లాగా కాదు కాబట్టి, అందరూ ఎడ్యుకేటెడ్ పేరెంట్సే, ఇవన్నీ చదువుకుని వచ్చిన వాళ్ళమే కాబట్టి టైం టేబుల్ వేసుకోవడం దగ్గర నుంచి దాన్ని ప్లానింగ్ ఒకటే కాదు, షెడ్యూలింగ్, తర్వాత దాన్ని మళ్ళీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడంలో కూడా పేరెంట్స్ సపోర్ట్ కనుక ఉండి పక్క నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వీళ్ళకి హెల్ప్ చేస్తే, ఇప్పుడు వచ్చే టాపర్స్ అందరూ పక్కన ఇద్దరిని పేరెంట్స్ని పెట్టుకుని ఎందుకు నుంచుంటారు? ఈ నారాయణాలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా, ఐఐటీలు కానీ ఇవన్నీ గమనించారు ఎప్పుడైనా? ఎందుకంటే అది అతను ఒక్కడే ఎఫర్ట్ కాదు, ఎప్పుడు కూడా పేరెంట్స్, టీచర్స్, ఆ ఇన్స్టిట్యూషన్ అందరూ కలిసి ఆ అబ్బాయి అంత గ్రేట్ అవ్వడానికి వాళ్ళ సపోర్ట్ ఉండింది. కాబట్టి ఇంట్లో ఉండే పేరెంట్స్ ఇప్పుడు ఏంటి, అబ్బాయితో కనీసం 8 అవర్స్ ఉంటారు. వీళ్ళు స్కూల్లో 8 అవర్స్ ఉంటాడు, 8 అవర్స్ పడుకుంటానికి ఇంకొక 8 అవర్స్ వీళ్ళతో ఉంటాడు. ఆ 8 అవర్స్లో వీళ్ళు ఇచ్చే క్వాలిటీ టైము అతను ఇంకొంచెం కాన్ఫిడెంట్గా తన ప్లాన్ చేసుకున్న దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తనకి హెల్ప్ చేసేటట్టుగా కనుక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండగలిగితే పిల్లలు కూడా చాలా అద్భుతంగా వాళ్ళు అనుకున్నట్టుగా వచ్చి కాన్ఫిడెన్స్ ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెరిగి సక్సెస్ రుచి చూస్తే ఇంకా వాళ్ళు అసలు వెనక్కి వెళ్ళరు. అసలు ఎవరు చెప్పినా వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు అనమాట. ఎందుకంటే సక్సెస్ రుచి చూశాడు. సో ఈ ఎఫర్ట్తో నాకు ఈ రిజల్ట్ వచ్చింది, నేను ఇంక ఇది అవ్వాలనుకున్నానంటే నేను ఇట్లా చేస్తూ పోతేనే నాకు ఇది నో షార్ట్ కట్స్ అని తెలుసుకుంటాడు. ఇట్ మే బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లే, ఆట అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఒక ఆర్ట్స్ ఎందులో అయినా అవ్వచ్చు, దేనికైనా కూడా తను ఇచ్చే టైము, అంటే తన గోల్ ఏంటో దానికి ఎక్కువ టైం పెట్టడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ పివి సింధు ఉన్నారు, పివి సింధు దేనికి ఎక్కువ టైం పెట్టాలి? కూర్చుని స్టడీస్ చేసుకోవడానికి ఎక్కువ టైం పెట్టాలా, తన ప్రాక్టీస్కి ఎక్కువ పెట్టాలా? తన ఫీల్డ్ ఏంటో దాని ప్రాక్టీస్కే ఎక్కువ పెట్టాలి. కానీ ఇది కూడా కొంత చదవాలి, కొంత అవసరం కాబట్టి దానికి ఉన్న టైంలో ఎట్లా అప్పుడు ఏంటంటే సెలెక్టివ్ ఎక్స్టెన్సివ్ స్టడీ చేసుకోవాలి. తన చేసుకుని ఏదైతే చేసుకుంటే కొంత నాలెడ్జ్ నేను దీని మీద గెయిన్ చేయగలుగుతానని చేయగలుగుతారు. ఎవ్రీడే మటుకు వీళ్ళు స్పోర్ట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయలేరు, అకాడమిక్స్కి ప్రాక్టీస్ చేసినట్టు తనకి రివర్స్ అవుతుంది అది. అలా మన గోల్ ఏంటో దానికి తగినట్టుగా కనుక ప్లానింగ్, షెడ్యూలింగ్, ఆర్గనైజింగ్ ఇవన్నీ చేసుకుంటే, బ్రేక్స్ తీసుకోవడము, తర్వాత స్ట్రెస్ లేకుండా కొంచెం డిస్ట్రెస్ అవ్వడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, పేరెంట్స్తో కొంచెం హ్యాపీ మూడ్లో ఉండడము, వాళ్ళతో అన్ని చెప్పుకోగలగడం, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మన మైండ్ ఫ్రీ ఉండాలి, ఉండదు యూజువల్గా. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటే వీళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ చేసేటట్టుగా కనుక ఫ్యామిలీ సిస్టమ్ ఉంటే, మనం దాన్ని రెస్పాన్సిబుల్గా పేరెంట్స్ కూడా పిల్లలకి టైం ఇవ్వడం, టీచర్స్ కూడా వీళ్ళని అండర్స్టాండ్ చేసుకుని, అందరూ ఒకటే స్టాండర్డ్తో ఉండరు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ వాళ్ళు ఓవర్కమ్ అవడానికి మనం హెల్ప్ చేయాలి.
ఓకే. ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంటే support. కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. అండ్ మార్కులు ఒకటే కొలబద్ద కాదు కాబట్టి టైం టేబుల్ బాగా వేసుకున్నవాడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ సక్సెస్ అవుతాడు. అవుతారు. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మార్క్స్, అంటే 99 వచ్చిందా 98 వచ్చిందా అని కాదు. సబ్జెక్ట్ అర్థమైందా, రేపు పొద్దున్న దీన్ని అప్లై చేయడంలో నీకు తనకు ఎంత ఎంతవరకు తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. నాట్ ఏ అది ఎలా నెంబర్. అప్లై చేస్తాడు లైఫ్లో రేపు పొద్దున ఏదైనా ఆ. సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ప్రాక్టికల్గా అనేది తెలుసుకుంటే డెఫినెట్గా మంచి టైం మంచి టేబుల్ అనే టైం అనుకోవచ్చు టేబుల్. మనం. ఓకే. ఓకే అమ్మ. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.